ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం యూనిట్ అధ్యక్షుడిగా ఉంటున్నాను. నా పేరు సింగపల్లి శ్రీనివాసు. అయితే ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ముఖ్య ఉద్దేశము, రేపు శుక్రవారం 5వ తారీఖున జర్నలిస్టు కుటుంబాలతో ఉగాది సంబరాలు చేయడానికి మా కమిటీ సభ్యులందరూ నిర్ణయించుకున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ జాబ్ యూనియన్ అనగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విశాఖపట్నం పరిధిలో గత 3-4 సంవత్సరాలుగా మా హాయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఈ శుక్రవారం 5వ తారీఖున ఉగాది సంబరాలు చేయడానికి మేమందరం నిశ్చయించుకున్నాము. అయితే ప్రతిరోజు జర్నలిస్టులు ఎన్నో ఒడిదుడుకులతో, ఎన్నో టెన్షన్లతో ఇప్పుడు కూడా ప్రతినిత్యం వార్తల కోసం పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి ఆట విడిపిగా కొంచెం చక్కగా ఒక పండగ వాతావరణం కుటుంబ సభ్యులతో గడుపుకోవాలనే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము. అలాగే 350 మంది కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అది కూడా డాబాఘాట్ నల్లూరు విజ్ఞాన కేంద్రం 3వ ఫ్లోర్లో మేము ఈ కార్యక్రమం చేయదలిచాము. నిర్ణయించుకున్నాము. అయితే దాదాపుగా 4 దశాబ్దాలు 5 దశాబ్దాల నుంచి కూడా ఇది జాబ్ యూనియన్ ఉంది. జాతీయ స్థాయిలో చాలా మంచి పేరున్న యూనియన్. అందులో మన విశాఖపట్నం యూనిట్ తరఫున ప్రతి ఏడాది కూడా ఉగాది సంబరాలు చేస్తున్నాము. ఇందులో భాగంగానే మన సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి, అప్పటి నుంచి పనిచేసే జర్నలిస్టులు కానివ్వండి, సన్మాన కార్యక్రమాలు చేద్దామని, అలాగే మన జర్నలిస్టులకు ఎప్పుడు కూడా ఆటవిడిగా ఉండాలని, ఎంతో టెన్షన్తో ఉండే స్థాయిలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా ఆటవిడిగా ఉండాలని, అలాగే ఫ్యామిలీతో అందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి చక్కగా ఉండే ఆ సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇంకే మరైనా కార్యక్రమాలు కానివ్వండి, సన్మాన కార్యక్రమాలు చూసి అందరూ చాలా సంతోషపడతారన్న ఉద్దేశంతో మన జర్నలిస్టులకు సంబంధించిన ఫంక్షన్ కాబట్టి దానికి అనుగుణంగా మన సీనియర్ జర్నలిస్టులకి అందరూ కూడా ఫోటోగ్రాఫర్లు కానివ్వండి, అలాగే రిపోర్టర్లు కానివ్వండి, ఒక సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది ఈ కార్యక్రమాన్ని మన మీడియా మిత్రులు కూడా వచ్చి చాలా మంచి పెద్ద స్థాయిలో సహకరిస్తారని కోరుకుంటాం. మనం నిర్ణయించాం 5వ తారీఖున, శుక్రవారం 5వ తారీఖున, ఈ నెల 5వ తారీఖున నిర్ణయించామండి. కనుక అందరూ మన జర్నలిస్ట్ మిత్రులు అందరూ మనది అనే ప్రోగ్రాం కింద దీన్ని మనం కవర్ చేసుకుని చాలా మంచి స్థాయిలో దీనికి సంబరాలని ఉత్సాహంగా పరుస్తారని కొన్ని కోరుకుంటున్నాం. జాబ్ అపోజిషన్గా నేను పనిచేస్తున్నాను. ముఖ్యంగా జాబ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు విశాఖ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 5వ తారీఖున ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అందరూ కూడా చాలా ముఖ్య అతిథులు పాల్గొంటారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా జర్నలిస్టుల కుటుంబాలందరితో కూడా మంచి కార్యక్రమంలో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఆ రోజు పూర్తిగా ఆ రోజు సంవత్సరంలో పడిన కష్టమంతా కూడా మర్చిపోయి ఆ 1 డే కూడా పూర్తిగా భార్య పిల్లలతో హ్యాపీగా ఉగాది సంబరాలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ కార్యక్రమం ప్రతి జర్నలిస్ట్ కూడా భార్య పిల్లలతో అందరూ పాల్గొని ఈ సంవత్సరం మన సంవత్సరంలో మన పక్కన కష్టంతో కూడా అది మర్చిపోవాల్సిందిగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రతి యూనియన్లకు అతీతంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటంటే యూనియన్లకు అతీతంగా సీనియర్ జర్నలిస్టులకి అందరికీ కూడా, అంటే మీడియా మిత్రులకి అందరికీ సన్మానం చేయాలని నిర్ణయించాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన మెంబర్షిప్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నాం. కనుక జాబ్ యూనియన్కి మెంబర్షిప్ డ్రైవ్ కూడా మనకి ముఖ్యం కాబట్టి మెంబర్షిప్ కూడా మనం డ్రైవ్ నిర్వహిస్తాం. అది సంఖ్య ఖచ్చితంగా ఉండాలి.